Hi guys, welcome to Movie Max. చలనచిత్ర రంగానికి సంబంధించిన అవార్డు వేడుకల విశ్వసనీయతపై తరచూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. ప్రతిభకు గుర్తింపుగా ఇవ్వాల్సిన పురస్కారాలు వ్యాపార దృక్పథంతో కూడిన షోలుగా మారిపోయాయనే విమర్శలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. నేటి కాలంలో అవార్డు ఫంక్షన్లు పెద్ద జోక్ గా మారిపోయాయని అభివర్ణించడం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు అవార్డు వేడుకలంటే చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారన్నారు. ఒక నటుడికి లేదా సాంకేతిక నిపుణుడికి అవార్డు వస్తే అది వారి కష్టానికి దక్కిన నిజమైన గౌరవంగా చూసేవారని దివ్యేందు గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్న అవార్డు షోలకు అసలైన సినిమా రంగానికి అసలు ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ కేవలం ఒక నిర్దేశిత స్క్రిప్ట్ ప్రకారం సాగే వినోద కార్యక్రమాల్లా తయారయ్యాయని ఎద్దేవా చేశారు. అలాంటి ఫంక్షన్లు ఇప్పుడు ఛానళ్లకు టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, అలాగే కార్పొరేట్ కంపెనీలకు భారీగా డబ్బు సంపాదించి పెట్టే వ్యాపార వనరులుగా మారిపోయాయని దివ్యేందు స్పష్టం చేశారు. వేదికపై ఏ నటుడు ఏ డైలాగ్ చెప్పాలి, ఎవరు ఏ అవార్డు అందుకోవాలి అనేది ముందే నిర్ణయించబడుతుందని, అందువల్ల అక్కడ ప్రతిభకు దక్కే స్థానం చాలా తక్కువని విమర్శించారు. కేవలం గ్లామర్, డాన్స్ పర్ఫార్మెన్స్ లతో షోను రక్తి కట్టించడమే నిర్వాహకుల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుందన్నారు. సినిమా రంగంలో నిజాయితీగా శ్రమించే ఎంతో మంది ప్రతిభావంతులు ఈ తరహా పక్షపాత వైఖరి వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. అర్హత గల చిత్రాలను, అద్భుతమైన నటనను ప్రదర్శించిన నటీనటులను పక్కన పెట్టి పాపులారిటీ లేదా స్టార్ స్టేటస్ ఉన్నవారికే అవార్డు కట్టబెట్టడం సరికాదని హితవు పలికారు. ఆ కారణం చేతనే తాను వ్యక్తిగతంగా ఇలాంటి అవార్డు వేడుకలకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నానని, అక్కడ సమయాన్ని వృధా చేసుకోవడం కంటే తన పనిపై దృష్టి పెట్టడం మిన్నా అని తేల్చి చెప్పారు. దివ్యేందు విభిన్నమైన పాత్రలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లలో బలమైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన హిందీతో పాటు పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన నటుడు కావడంతో దివ్యేందు చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలోని అంతర్గత వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దివ్యేందు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సామాన్య ప్రేక్షకులు కూడా ఈ మధ్య కాలంలో అవార్డు షోల పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడానికి ఇవే కారణాలని నెటిజన్లు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా వేడుకల నిర్వాహకులు కమర్షియల్ యాంగిల్స్ పక్కన పెట్టి నిజమైన క్రియేటివిటీని గౌరవించేలా విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని పోస్టులు పెడుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది చుట్టూ రోజుకు ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూనే ఉంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ క్రాస్ పవర్ఫుల్ మాస్ అథ్లెట్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ క్యారెక్టర్ కోసం ఆయన మేక్ ఓవర్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. లేటెస్ట్ గా ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కు సంబంధించి ఫైట్ మాస్టర్ నబకాంత్ పంచుకున్న ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. సినిమాలో ఒక భారీ కుస్తీ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఫైట్ కోసం ఏకంగా నిజమైన మల్ల యోధులను రంగంలోకి దించారు. వాళ్ళంతా చూడటానికి చాలా భారీ కాయంతో భయపెట్టేలా ఉన్నారట. అదే సమయంలో చరణ్ పైన ఒక టవల్ కప్పుకొని చాలా క్యాజువల్ గా నార్మల్ గా రింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తీరా ఫైట్ మొదలయ్యే ముందు ఆ టవల్ తీసి పక్కన పడేయగానే చరణ్ ఫిజిక్ చూసి ఎదురుగా ఉన్న ఆ రియల్ ఫైటర్ సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారని నబకాంత్ వెల్లడించారు. ఒక కమర్షియల్ సినిమాలో విలన్లను హీరో ఈజీగా కొట్టేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక పక్కా స్పోర్ట్స్ డ్రామాలో నిజమైన అథ్లెట్స్ ముందు నిలబడి ఫైట్ చేయాలంటే ఆ క్యారెక్టర్ కు ఒక అథెంటిసిటీ తీసుకురావడం చాలా కష్టం. తెర మీద ఫేక్ గా బాడీలు చూపిస్తే ఈ జనరేషన్ ఆడియన్స్ ఇట్టే కనిపెట్టేస్తారు.
అందుకే రియల్ ఫైటర్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా చరణ్ తన బాడీని మార్చుకున్న తీరు ఈ సినిమాకు మేజర్ హైలైట్ కాబోతుందని అర్థమవుతుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ప్రాణం పెట్టి పనిచేయడం చరణ్ కు కొత్తేమీ కాదు. గతంలో వచ్చిన ధృవ, త్రిబుల్ ఆర్ సినిమాలో ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ రేంజ్ లో ఉందో చూసాం. ఇప్పుడు పెద్ది కోసం కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు. కేవలం జిమ్ లో కండలు పెంచడం కాకుండా ఒక మల్ల యోధుడికి ఉండే మొండితనం, ఆ రస్టిక్ లుక్ తీసుకురావడానికి చరణ్ తెర వెనుక చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఆ కష్టమే ఇప్పుడు సెట్స్ లో ఉన్న ఫైటర్స్ ను సైతం ఆశ్చర్యపరిచేలా చేసిందట. దర్శకుడు బుచ్చిబాబు తన సినిమాలో రియాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గాల్లో ఎగిరి తన్నే ఫైట్స్ కాకుండా మట్టిలో జరిగే రియల్ కుస్తీ పోరాటాలకు ఆయన డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి రాన్ రస్టిక్ యాక్షన్ సీన్స్ తెర మీద పండితే వచ్చే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. బాడీ లాంగ్వేజ్ నుంచి ఎక్స్ప్రెషన్స్ వరకు ప్రతి చిన్న డీటెయిలింగ్ మీద శ్రద్ధ పెట్టడం వల్లే ఆ కుస్తీ సీక్వెన్స్ అంత అద్భుతంగా వచ్చిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రేక్షకులకు ఇదొక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. భారతీయ సినీ రంగంలో దిగ్గజాల నట వారసులు బరిలోకొస్తున్నారు. కొందరు సౌత్ ఇండస్ట్రీ స్టార్ల వారసుల వయసు సుమారు 15 నుంచి 22 మధ్యలో ఉంది. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ శరవేగంగా ఎదిగేస్తున్నారు. భవిష్యత్తులో స్టార్ రేస్ లోకి రాబోయే స్టార్ కిడ్స్ జాబితా ఇక్కడితోనే ఆగడం లేదు. మాస్ మహారాజా రవితేజ వారసుడు మహాదన్ కూడా ఇప్పటికే నూనూగు మీసాల దశ నుంచి మిస్టర్ గా మారిపోతున్నాడు. వీరంతా వస్తే పెద్ద తెరకు మరింత గ్లామర్ ని అద్దినట్టేనడంలో ఎలాంటి సందేహాలు లేవు. టాలీవుడ్ లో ఈ ముగ్గురు కుర్రాళ్ళు భవిష్యత్తు స్టార్లుగా ఎలా ఎదుగుతారో అనే ఆసక్తి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే మొదలైంది. ఇంచుమించు ఇదే జనరేషన్ రేస్ లో తమిళ చిత్ర పరిశ్రమ కోలీవుడ్ నుంచి సింగం, సూర్య, నటవారసుడు దేవ్ కూడా బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ స్టార్ కిడ్స్ అందరూ ఖచ్చితంగా సినిమాలోకి వస్తారా లేదా రాబోయే రోజుల్లో వేరే రంగాన్ని ఎంచుకుంటారా అనే విషయంపై వారి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. అయితే సినీ ఇండస్ట్రీలోని సహజ సిద్ధమైన నటన, గ్లామర్ వాతావరణం అంతిమంగా ఈ కుర్రాళ్లను తన పద్మ వ్యూహంలోకి లాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వీరంతా తమ అకాడమిక్ స్టడీస్ పూర్తి చేసే పనిలో విదేశీ చదువులతో బిజీగా ఉన్నారు. వారి విద్య పూర్తి కాగానే వెండితెర ఎంట్రీపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల చెన్నైలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కరుప్పు ప్రీమియర్ షో వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేకమైన ఈవెంట్ కు స్టార్ హీరో సూర్య తన కుటుంబంతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా మీడియా ముందుకు ఎక్కువగా రాని సూర్య, జ్యోతికల వారసులు కుమార్తె దియా, కుమారుడు దేవ్ ఈ వేడుకలో సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తమ తల్లి నటించిన ఈ విభిన్నమైన చిత్రానికి మద్దతుగా నిలిచేందుకు వచ్చిన ఈ ఇద్దరు ఎదిగేస్తున్న పిల్లలను చూడగానే భవిష్యత్ నట వారసులుగా వెలిగిపోవడం ఖాయమని అభిమానులు అంచనాలు వేయడం ప్రారంభించారు. ఈ కరుపు ఈవెంట్ లో దియా, దేవ్ ఇద్దరు ఎంతో హుందాగా సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతూ కనిపించారు. ముఖ్యంగా సూర్య నటవారసుడు దేవ్ అచ్చు కుద్దినట్టు తండ్రిలానే సింగం లుక్ లో కనిపిస్తుండగా, కుమార్తె దియ మాత్రం తల్లి జ్యోతిక రూపశైలిని తలపిస్తుంది. ఈ ఈవెంట్ కు విచ్చేసిన అతిథులను ఎంతో వినయంతో, చిరునవ్వుతో పలకరిస్తూ ఈ స్టార్ కిడ్స్ కెమెరాలకు పోజులిచ్చారు. సినిమా పరిశ్రమలో అంతటి భారీ స్టార్ హోదా ఉన్న తమ పిల్లలను ఎంత క్రమశిక్షణతో సాధారణ జీవితానికి అలవాటు చేస్తూ పెంచారనే ప్రశంసలు ఈ వేడుక ద్వారా జ్యోతిక, సూర్య దంపతులకు దక్కాయి. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, సూర్య, మాధవన్ వంటి స్టార్ల కుటుంబాల నుంచి వారసులు వేగంగా ఎదిగేస్తుంటే అభిమానుల్లో ఉత్సాహం అంతకంతకు పెరుగుతుంది. అయితే స్టార్ కిడ్స్ తమ భవిష్యత్తు విషయంలో ఏం ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలీదు. వారు ఎలా ఆలోచించినా అంతిమంగా విధి వారిని ఎటువైపు లాక్కెళ్తుందో మనం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ప్రస్తుతం వారి ఎదుగుదల, గ్లామర్ రంగంతో క్లోజ్ ఇవ్వడం చూస్తుంటే మరో 4-5 ఏళ్లలోనే వీరంతా నటనలోకి అడుగు పెడతారా లేదా అన్నదానిపై ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఒకవేళ వీరంతా ఇండస్ట్రీలోకి వస్తే సౌత్ ఇండియన్ సినిమాలో మరో క్రేజీ స్టార్ వార్ ను ప్రేక్షకులు చూడవచ్చు. కీప్ వాచింగ్ మూవీ మ్యాక్స్.